ఏం చేస్తున్నావు? టమాటో కూర చేస్తున్నా. ఏ బిడ్డ వచ్చిందని చేస్తున్నావా? కాదు, మన సబ్స్క్రైబర్ అడిగినారు కదా, ఎవరు రేవతి గారు టమాటో కూర చేసి చూపియక్క అనింది. దానికోసం అయితే చేస్తున్నా. ఇంతకు ముందు షార్ట్ వీడియో లాగానే అడిగింది, ఇప్పటికైతే కుదిరింది టైము. అది కాక మా పాపకు కానీ ఇష్టం టమాటో కూర, అందుకని టమాటో కూర చేస్తున్నా. టమాటో కూర బజ్జీలు అన్నంలోకి. అన్నం చేసిన అన్నం రెడీ అయింది. టమాటో కూర బజ్జీలు చేయాలి ఇప్పుడు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను టమాటో కూర బజ్జీలు చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే టమాటో కూర పెడుతున్నా. టమాటో కూర పెడుతున్నావా? చాలా రోజులైంది టమాటో కూర కానీ చేయక, ఇప్పుడెప్పుడో షార్ట్ వీడియోలో కనిపించింది. షార్ట్ వీడియోలో ఒకసారి చేనులో తినింది కదా, అప్పటి నుంచి అడుగుతున్నారు చేయమని. అది ఏం కూర అని అడుగుతున్నారు అందరూ. దానికోసమనే ఈరోజు టమాటో అది ఎర్రగా కనిపిస్తుంది కదా. ఎన్ని స్పూన్లు? 2 స్పూన్లు నూనె వేసిన. 2 స్పూన్లు నూనె. టమాటాలు కట్ చేసిన, ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా. నూనె అయితే వేడిగానే జీలకర్ర ఆవాలు వేసుకున్నాం. ఇష్టమే కదా రేష్మాకి? ఇష్టమే టమాటో కూర. వచ్చింది కదా అడిగిరాపో. రేష్మా ఇష్టమే కదా టమాటో కూర బజ్జీలు? మా పాప అయితే సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మా పాప వచ్చినాక ఇద్దరం చూపిస్తాము. ఇక్కడ చూపించాము కొంచెం. లావైంది హాస్టల్లో పోయి, అన్నం బాగా తింటుంది, కేజీలు పా. స్టార్టింగ్ చేయి. నూనె అయితే వేడైంది. ఫస్ట్లో బాగా మాట్లాడింది మా పాప వీడియోకి. మనం చిట్లుతుంది. ఫస్ట్ వీడియోలో వాయిస్ గురించి వాయిస్ ఇచ్చింది కదా. అదే మరి బాగుపోయింది వీడియో. ఇప్పుడైతే భలే సిగ్గుపడుతుంది. 2 నాళ్ళు ఈరోజు కొత్తగా ఫస్ట్ వచ్చింది కదా, రేపు నుంచి అయితే అందుకుంటారు ఇంకా. మీరే తీసుకోకండి అంటారు. చెయ్యి. కరివేపాకు, ఉల్లిగడ్డ కట్ చేసుకున్నా. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు కూడా నన్ను వేసేదే. బాగా ఇది కొంచెం బాగా మగ్గలేదు, బాగా ఎర్రగా కావాలి కదా. ఉల్లిగడ్డ బాగా మగ్గిపోయింది. ఇంకా టమాటాలు వేస్తున్నా. బాగా ఎర్రగా అయింది కదా. ఏం ఆకలి అవుతుందంట? ఆకలి అవుతుందంట ఆయనకి. టేస్ట్కి తగినంత ఉప్పు, కొంచెం పసుపు. కొద్దిగా పసుపు. మరి ఏం పసుపుని ఏమంటారో చెప్పించుకోలేదు కదా. ఇప్పుడు వచ్చింది అయిమంగా. రేష్మ పసుపుని ఏమంటారు ఇంగ్లీష్లో? పసుపుని టర్మరిక్ పౌడర్ అంటే. ఉప్పు పసుపు ఎంత వేసేసిన బాగా కలిపేసి మూత పెట్టేస్తా. కారం తర్వాత వేసుకున్నాం. టమాటో కూర కంటే పండ్లు బాగా ఎర్రగా ఉండాలి కదా. ఎర్రగా ఉంటే బాగుంటుంది టమాటో పండ్లు. అంత ఎర్రగా ఉన్నదా మెత్తగా బాగుండదు. మరి ఇప్పుడు ఎంత ఎర్రగా ఉన్నాయి? మెత్తగా లేవు, గట్టిగా ఉన్నాయి. మరి గట్టివే ఎరుకొచ్చేది, మెత్తగా ఎట్లుంటాయి? మెత్తగా ఉన్నా టేస్ట్ ఉండదు. అవులే. ఇప్పుడైతే మూత పెట్టేద్దాం. బాగా మగ్గాలను. బాగా ఉడకాలి ఇంకా. సరేలే. బజ్జీలకి శనగపిండి కలుపుకుంటా. బజ్జీలు రెడీ చేస్తావా? క్యాన్లో నీళ్ళు లేవే కొద్దిగా ఉన్నాయి. వేసుకొస్తారు, ఇంకా టైం ఉండదు. ఇప్పుడు అయిపోయి వీడియో. బజ్జీల్లో టమాటో కూరలోకి బజ్జీలు వేసింటే సార్ బాగుంటారా బజ్జీలు? ఒకసారి 2 సార్లు ఏం చేసింటే పిల్లలు ఉన్నప్పుడు. ఆ రోజు అన్నం బాగా, బజ్జీలు అన్నం బాగా తింటారు. టమాటో కూరలోకి బాగుందని కాంబినేషన్ బాగుంటుంది. టమాటో కూర, అన్నము, బజ్జీలు 3. టమాటో కూర అయినా బాగుంటుందని చెప్పేసి బజ్జీలు చేసి కొద్దిగా సాల్ట్.
కొంచెం కారం కొంచెం కారం వేసుకుంటే చప్పగా లేకుండా ఉంటుంది. అవులే. సోలా పొడే పక్కనే అనుకుంటా సార్ నేను వంటలు వీడియో తీస్తావు కదా, కొద్దిగా సోలా పొడి సోడా పొడి కొంచెం సోలా పొడి వేస్తే బాగా బజ్జీలు బాగా పొంగుతాయి కదా. బియ్యం పిండి ఉంటే కొంచెం ఒక స్పూన్ వేసుకోవచ్చు. బియ్యం పిండి బియ్యం పిండి లేదు, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసి కలుపుకుందాం. బియ్యం పిండి వేస్తే కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి. అవులే. కొద్దిసేపు లేట్ అయినా తినేది మారుకోకుండా ఉంటుంది. బాగా గట్టిగా ఉండాలా కొద్దిగా? కొంచెం లూజ్ ఉండాలి. మిరపకాయలకి ఏమో మామూలుగా వేస్తావా, ఏమన్నా జీలకర్ర ఇస్తావా? జీలకర్ర నుంచాలా? జీలకర్ర నుంచి మరి లావులేవు ఎక్కువ, మిరపకాయలు లావలేవు కదా. ఎక్కువ బాగా లావు ఉంటే బాగా వస్తుంది. సన్నగా ఉన్నాయి, బాగున్నాయి లావు బాగానే ఉన్నాయి కదా. రేష్మా జీలకర్ర నుంచాలా మామూలు చేయాలా? నీకు ಯಾವ టేస్ట్ ఉంటుంది ఎట్లంటే ఎట్లా తింటావు అట్లా. జీలకర్ర నుంచితే బాగుంటుంది టేస్ట్. టేస్ట్ బాగా వస్తుందమ్మా. చూద్దాం, అది కారం వేసుకుందాం. మగ్గిందే మగ్గిందే. మగ్గింది కారం. పండ్లు లావు ఉండే టమాటో పండ్లు అవి ఇట్లా ఎర్రగా ఉండలేదే. బాగుంటే కాయలు లేకుంటే బాగుండదు. మరి 1.5 స్పూన్ కారం వేస్తున్నా. 1.5 స్పూను చిల్లీ పౌడర్. వద్దలే మరి తెలుగులోనే చెప్పు, ఇంగ్లీష్ వాళ్ళు కాదు చూసేది ఆడ వీడియోలో. అందరికి వస్తాయిలే ఇప్పుడు చిల్లీ పౌడర్ ఇవన్నీ. ఏంది? కొబ్బరి పొడి కొంచెం, కొబ్బరి పొడి, అల్లం పేస్ట్, కొద్దిగా అల్లం పేస్ట్, అల్లము ఎల్లిపాయలు, కొంచెం గరం మసాలా. గరం మసాలా గరం మసాలా వేస్తే స్మెల్ బాగుంటుంది కదా. కూర బాగుంటుంది. అల్లం పేస్ట్ కానీ ధనియాల పొడి కొంచెం, కొద్దిగా ధనియాల పొడి. ఇవన్నీ అయితే వేసినా కదా, ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తా. కారం వేసిన, కొబ్బరి, ధనియాల పొడి, అల్లం పేస్ట్ బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలను. ఉడికించుకోవాలి. తొందరగా అవుతుంది కదా ప్రాసెస్. టమాటో కూర తొందరగా అయితే మరి సేను పోయినప్పుడు అట్లా ఎక్కువ ఇదే చేసుకుంటే తొందరగా అయిపోతుందని పని చేయలేదు. పని జల్దీ డబ్బులు కూడా ఆదా అవుతుంది. ఎట్లనే ఇప్పుడు టమాటో పనులు రేట్ నీకు 30-20 ఇప్పుడు ఎట్లనే కొంచెం కదా. కేజీ. జీలకర్ర పొడి వేసుకుంటా మిక్సీ. జీలకర్ర పొడి వేసేది మిక్సీకి. జీలకర్ర నించితేనే నీకు మిరపకాయ బజ్జీ. ఏం అయిపోయే పని లేదా జీలకర్ర? వేపే అవసరం ఏం లేదు. కొంచెం జీలకర్ర, స్టవ్ చిన్న మంట మీద పెడదాం, బాగా మగ్గుతుంది టమాటో కూర. ఉప్పు కొంచెం గట్టిగా చెప్పు. ఉప్పు ఇవి రెండు కలిపి మిక్సీ పట్టేసింది. 2 మిక్సీ పట్టుకుంటావా? పట్టిడి. ఒకసారి మూత తీసుద్దాం. అల్లం పేస్ట్ వేసినా కాబట్టి ఇంకా అడుగు పడుతుంది, కలుపుకుంటుంది. వాటర్ వేసే పని ఏం లేదా? లేదు, వాటర్ వేసి చూడి మరి ఇప్పుడు అడుగు పడుతుంది. చిన్న కింద అప్పుడే ఆ స్టీల్ కలా ఎట్లున్నది నీకు? సిల్వర్ తీసుకుంటే స్టీల్ తీసుకుంటువి. బాగుంది కదా అని మిక్సీ పట్టుకోమరి జీలకర్ర. మిక్సీ పట్టు. జీలకర్ర మెంతులు దంచి పెట్టిన యాదో పాట ఉంది రేష్మాది. రే రేష్మ పాట పేరేమది? మీ అమ్మకి తెలిసి ఉంటుంది. అయిపోయింది, మెదిగింది. స్విచ్ బంద్ చేసేది.
చూడు అయిందే ఉండాలి కొంచెం. కొద్దిగా ఉండాలా చూసుకుంటుండు. జీలకర్ర నుంచుకుంటే మర్చిపోయావు మరి టమాటో కూరని. లేదు వీడే ఉంటాను కదా. నెక్స్ట్ ఏంటి? ఒక్క నిమిషం ఉండు, ఇది బంద్ చేసినాక నేను అవి మిరపకాయలు నిలుస్తాయి. సరేలే. ఇంకా టమాటో కూర బాగా ఉడికింది. అయిపోయిందే. ఆయిల్ కానీ పైకి తేలింది నూనె. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసి దించేస్తా. కొద్దిగా కొత్తిమీర అయిపోయింది కదా. నాకేం ఈరోజు స్మెల్ బాగా వస్తుందే. స్మెల్ బాగా సూపర్ వస్తుంది. కొత్తిమీర వేసినాక దించేస్తాను. అన్నము టమాటో కూర బజ్జీలు బాగుంటుంది. బాగుంటుంది కాంబినేషన్. అలా నువ్వు ఏదంటే అదే కాంబినేషన్. దించుదా దించు మరి ఇంకా కాలుతచ్చడి. కాదు అయిపోయింది టమాటో కూర. అన్నము టమాటో కూర అయిపోయింది. బజ్జీలు చెయ్యి నూనె వెళ్తా ఫస్ట్. తొందరగా. అమ్మ ఆకలి కొని వచ్చింది. నూనె పెట్టేసి ఇంకా అన్నీ రెడీ చేస్తా. జీలకర్ర ఇస్తావా? కడాయి వేడైంది, ఇంక నూనె వేసుకుందాం. నూనె వేసుకుంటావా? నూనె దేనికి ఉందే? నూనె తింటే చూడు అయిపోయింది. అయిపోయిందే. సరుకులు ఎన్నాళ్ళలో తెచ్చి బాగానే కదా. 3 నెలలు అట్లా పైన అయిందేమో. మంట చిన్న పెట్టి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుంటా నేను. దాంట్లో కొంచెం మిరపకాయ ఇట్లా గీరేసి దీంట్లో మిరపకాయలు తీసేది. లా ఉంటే ఇట్లా మిరపకాయ విత్తనాలు తీసేయాలి కదా. అట్లానే విత్తనాలు కారం ఉంటాయి కదా. కారం ఉంటాయి. అన్నీ అట్లా మాదిరి చేసుకోవాలను చేసుకొని ఇంకా జీలకర్ర నింపేది. అవులే. ఉప్పు జీలకర్ర అట్లా అన్నీ అట్ల నుంచి బజ్జీలు అద్దేసేది ఇంకా పిండిలో. అది కొంచెం నీకు అట్లా జీలకర్ర తగిలితే కూడా టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ బాగా వస్తుంది నీకు. బజ్జీ సూపర్ ఉంటుంది. అంటే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవుతుంది మరి. టేస్ట్ తినాలంటే లేట్ అవుతుంది. అయిపోయినా అన్నీ జీలకర్ర నుంచి అవి అయిపోయింది. ఇవన్నీ నుంచిన ఇంకేమైనా తక్కువ వస్తే తీసుకుందాము. ఇంకేం తక్కువ వస్తాయి? అన్ని మిరపకాయలా? అన్ని బజ్జీలు తింటావా ముగ్గురు? కాదు పిండి కలిపిన వాటికి సరిపోదు కదా. గట్టిగా ఉంది కొద్దిగా. కొంచెం గట్టింది. చుక్క నీళ్ళేద్దాం. నూనె వేడైంది, ఇంకా బజ్జీలు వేసేస్తా. స్టార్ట్ చేయి. సౌండ్ తగ్గిరేమా టీవీ. బాగా వేడైంది. వేడైంది. బాగా ఫుల్ హీట్ అయినట్లుంది కదా. బజ్జీ మిరపకాయ బాగా వస్తుంది. లా ఉండాలి కదా. మిరపకాయ లా ఉంటే బాగా వస్తుంది. ఎన్ని 5 వేసినావా బజ్జీలు? కళాయి ఐదే పట్టేది. 5 చిన్నది లేదు. బజ్జీకి నూనె ఎక్కువ వేసి కలుపుతూనే బాగుంటాయి కదా. టేస్ట్ కొద్దిగా వేస్తే కొంచెం వేస్తే బజ్జీ అంత రుచి రాదు. హోటల్లో ఎట్లా వేస్తారు నూనె? హోటల్లో ఎక్కువ కదా బజ్జీలు. నూనె ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. బాగా ఫ్రై అవుతుంది కదా. అవును. కొంచెం వేస్తే రుచులు. తిప్పేసి అన్నీ హీట్ అయిందా తొందరగా కాలుతాయి కదా. చిన్న పెట్టినామంట తొందరగా చిన్న ఉంటుంది. చిన్న మంట మీద కాల్చుకుంటే ఇంకా చిన్నగా చెప్పు నువ్వు కూడా. చిన్న మంట మీద అనుకుంటా. దగ్గరికి వచ్చినావు కదా అప్పుడు మర్చిపోయినా. బాగా వచ్చినాయిలే బజ్జీలు.
రెండో వాయి కానీ రెడీ అయింది. నన్ను అంటే వాయి అంటే ఏమని నువ్వు రెండో వాయి అంటావు ఇప్పుడు? అట్లా ఫస్ట్ ఏమో అనుకుంటున్నాను, నేను ఎప్పుడు వాళ్ళే అన్నమాట తెలియదు. తెలియదు కదా నీకు? ఏం ఇప్పుడు అని చెప్పు, వాయి అంటే ఏంది? వాయి అంటే రెండో ట్రిప్. ఒక వాయి, రెండు వాయిలు, రెండో ట్రిప్ వేసినాం కదా, మూడు వాయిలు అని వేసాయన్నీ ఇన్ని అయిపోయినాయి. 3 అయితే ఇంకా మజ్జి వేడి వేడి తింటేనే బాగా. వేడితే తినాలి మరి. అయిపోయినా అన్నీ? బజ్జీలు, టమాటో కూర, అన్నం అంత రెడీ అయిందా? రెడీ అయింది, ఇంకా తిన్నామండి. ఈరోజు మన ఇద్దరం తింటుంటే ఆమె ఎక్కువ వచ్చింది, మూడో మంచి. ఈరోజు మన మూడో మంచి ఇచ్చింది. చెప్పు. ఇంకా అన్ని వంట అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ అయితే చేస్తాము. వాళ్ళిద్దరు చేస్తారు, తండ్రి కూతురు. తల్లి కూతురు కాదు, తండ్రి కూతురు. చెప్పు. అన్నం చేసే అన్నము, బజ్జీలు, టమాటో కూర. రేవతి అడిగిన దానికి రేవతి గారు టమాటో కూర చేసినావు. షార్ట్ వీడియోలో కానీ పెట్టినారు ముందుగానే, మనం సబ్స్క్రైబర్లు అడిగినాక చేయాలి కదా, అందుకని చేసాను. నన్ను అటు తీసుకురా. పెట్టే మా అమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చింది ఈరోజు హాస్టల్ నుంచి. అన్నం పెట్టి మరి అట్టి బజ్జీలు చేసినావు, మా ఆయనకి ఇష్టమని. తింటారా రేష్మా? మాటలు రావా? కాదు, ఏం టైం లేదు, బాగా తింటారు. తినిపిస్తే అన్నీ తినిపిస్తారని తర్వాత తింటాను. ఇద్దరు అట్లా తినండి, ఇద్దరు తినండి. ఇద్దరా? బజ్జీలు పెట్టుకో. ఇష్టం కదా టమాటో కూర రేష్మా? గట్టి చెప్పు. మిరపకాయ కూర కట్టలే. నువ్వు మిరపకాయ కొట్టుకో, నేను తినిపిస్తాను. మిరపకాయ కొట్టుకో, టేస్ట్ ఉంటుంది. ఈరోజు మా కూతురు వచ్చిందని టమాటో కూర బజ్జీలు చేసింది ఫ్రెండ్స్. మా ఆవిడ మా కూతురు చెప్తుంది. రోజు టేస్ట్ చేయమంటే ఏం మాట్లాడుతుండొచ్చు కదా, ఈరోజు బాగానే మాట్లాడుతున్నాడు. ఇచ్చేది తీసుకో, బజ్జీ తీసుకో. ఎట్లుంది సుష్మా? కెమెరా కాల్ చూసి చెప్పు. సూపర్ అన్న. హాస్టల్లో బాగుంది, సూపర్. చెప్పు ఇట్లా చేయిందా లేదా నీకు? సూపర్ కాదు, ఎట్లుంది? బాగా సూపర్ ఉంది. అప్పుడే చెప్పాలి అది సూపర్. ఇప్పుడు బాగుందా రేష్మా? ఇప్పుడు ఇట్లు పెడితే దాంట్లో కొత్తిమీర, కరివేపాకు అంత తింటావు. మామూలు పెడితే అవి ఏరేస్తావు. అన్నీ తింటేనే బలము మంచికి. నేను తింటాను ఫ్రెండ్స్, ఎట్లుందో తిని చూసి చెప్తాను. బజ్జీ చూడే టేస్ట్. అమ్మ మిరపకాయ కొరకలేదు రేష్మా? చూసుకో, ఎక్కువ కలుపు. కలుపుతా. దీనికి కలిపితేనే మరి అది తినేకి. అసలు ఇట్లా కలిపి పెడితే బాగుంటుంది రేష్మా, బాగా తింటాడు. చూసుకో బజ్జీ. రోజు సగం కడుపుతో తింటుంటావు హాస్టల్లో. నేను ఆన్ చేసినాడేమో. ఏం కన్నీ కొత్తగా చేసినావు టమాటో కూర? బాగుంది అమ్మా, సూపర్ ఉంది. టమాటో కూర బజ్జీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.
బాయ్ ఫ్రెండ్స్ చెప్పు రేష్మా బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ ఇది చెయ్యి చెయ్యి